the hill of blessings. The living God speaks through this place. This is the right time to come to Him, to witness His wonderful grace. Holy, holy is the God. ప్రభు పేరిట వీక్షిస్తున్న వారందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. దేవుడు ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మనల్ని నిరంతరము దీవించి ఆశీర్వదించునుగాక. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆశీర్వాదపు కొండ అనే ఈ ప్రోగ్రాంని వీక్షించడానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. దేవుడు అతి గొప్ప కృప మీకు మాకు అనుగ్రహించిన విధానానికై దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. గత సంవత్సర కాలమంతా దేవుడు ఆయన గొప్ప కృప దయా కిరీటము మన పట్ల చూపించినాడు. ఈ సంవత్సరము శ్రేష్టమైన నూతన వాగ్దానాలు పొందుకొని ఉన్నాము. మొట్టమొదటి ఆదివారంలో అడుగుపెట్టే అవకాశం దేవుడు నీకు నాకు అందరికీ దయచేసిన విధానానికి బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఈ సమయమున దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయనను ఘనపరచడానికి మనమందరం సిద్ధపడుతుండగా ఈ ప్రోగ్రాము మెయిన్ ఉద్దేశము దేవుని స్వచ్ఛమైన వాక్యము నేర్చుకోవడానికి, దేవుని చేత హెచ్చరింపబడడానికి, ఆయన సన్నిధానంలో ముందు కొనసాగబడడానికి, ప్రాముఖ్యంగా ఆయనను ఘనపరచడానికి మనము ఇష్టపడే వారంగా ఉండాలి, బలపడే వారంగా ఉండాలి, సిద్ధపడే వారంగా ఉండాలి. ఎక్కువ ఆలస్యం చేయకుండా ఈ ప్రోగ్రాంలో ముందు కొనసాగబడదాము. నా పేరు పాస్టర్ అభిషేక్. మా సంఘం పేరు అపోస్లిక్ ప్రేయర్ టవర్, స్వర్ణగిరి కాలనీ, పోచారం, హైదరాబాద్. మా పరిచర్య కొరకు, ఈ టీవీ పరిచర్య కొరకు మీరు భారంగా రేగి ప్రార్థన చేయండి. మరి దేవుని ఆరాధించడానికి సిద్ధపడదామా? మీరున్న స్థలాల్లో మీరు సిద్ధంగా ఉండండి. మా కాయర్ బృందం వారు మరి కొన్ని గీతాలు పాడుతూ, స్తుతి గీతాలు పాడుతూ దేవుని గణపరుస్తుండగా మనమందరము ఈ సమయమున దేవుని గణపరిచే వారంగా ఉండగలుగుదాం. ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఆరాధన నిమిత్తము మనము నీవే నా ప్రాణము నీవే నా సర్వము అనే పాట పాడి దేవుని ఆరాధిస్తాం. నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నిన్ను నేను ఆరాధింతున్. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నిన్ను నేను ఆరాధింతున్. నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా.
చక్కగా స్తుతి గీతాలు పాడాము. దేవుని ఆరాధించే అవకాశం దేవుడు దయచేస్తున్నాడు. కాబట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సంవత్సరపు మొట్టమొదటి వాక్యము, మరి ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా మొట్టమొదటి వాక్యం కొరకు నేను దేవుని అడుగుతుండగా దేవుడు ఒక చక్కని మాట చేత నన్ను హెచ్చరించినాడు, బలపరిచినాడు. ఆ మాట మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మనం చూసుకుందాము. పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో ఇలాగ రాయబడింది: కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును అని రాయబడి ఉంది. ఇంగ్లీష్లో చదువుతాను, ఇంగ్లీష్లో కూడా వినండి. బట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ విల్ బీ యాడెడ్ టు యూ అని రాయబడి ఉంది. అవునా? దేవుడు ఎంతో చక్కని మాట చేత మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. లోకంలో గత సంవత్సర కాలం అంతట్లో అనేక విషయాలు మనం వెతికే వారంగా ఉంటున్నాము, అనేక విషయాల్లో మనం కృంగిపోయే వారంగా ఉంటున్నాము, అనేక విషయాల్లో మనము కొట్టుమిట్టాడే వారిగా ఉంటున్నాము. దేవుడు ఈ సంవత్సరము ఆరంభంలోనే మనందరితో మాట్లాడుతున్న మాట, మొట్టమొదటిగా ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి అంటున్నాడు. ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి. ఇంగ్లీష్లో చదివినట్లయితే వెతుకుడి అని రాయబడి ఉంది, ఇంగ్లీష్లో చదివినట్లయితే సీక్ అని రాయబడి ఉంది. సీక్ అనే పదానికి మరి మిరియం డిక్షనరీలో ఏమని రాయబడి ఉందంటే సంథింగ్ టు బి ఫౌండ్, సంథింగ్ టు ఫైండ్. అంటే ఒక వర్బ్గా అక్కడ కనిపిస్తుంది, వెతికే ప్రాసెస్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే, తెలుగులో ఏం కనిపిస్తుంది అంటే వెతుకుడి అని కనిపిస్తుంది, అంటే వెతకాలి అని అనిపిస్తుంది. కానీ మనము సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే అది వెతకడము, అన్వేషించడము అనేది సరైన పదంగా మనకి ఈ కాంటెక్స్ట్లో మనకు అర్థమవుతుంది. అయితే ఇంత చక్కగా చెప్తున్నారే అయ్యగారు, మరి ఏం వెతకాలి అని మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి అని చెప్తున్నాడు. రాజ్యాన్ని నీతిని వెతకాలా? మేమైతే డబ్బును వెతుకుతున్నామే, మేమైతే జ్ఞానాన్ని వెతకడానికి ఇష్టపడుతున్నాము, మరి సౌందర్యాన్ని వెతకడానికి ఇష్టపడుతున్నాము, చక్కని స్నేహితులను వెతకడానికి ఇష్టపడుతున్నాము, చక్కని ప్రదేశాలు చూడడానికి వెతకడానికి ఇష్టపడుతున్నాము, ఆయా ప్రాంతాలు చూడడానికి ఇష్టపడుతున్నాము. కానీ ఏం చూడడానికి ఇష్టపడట్లేదంట? ఆయన రాజ్యమును నీతిని వెతకలేక మనము వెనకబడుతున్నాము. దేవాది దేవుడు ఈనాడు మనతో సెలవిస్తున్న మాట ఏంటితో తెలుసా? ఫస్ట్ కానీ మనకు సెలవిస్తున్న మాట ఏంటితో తెలుసా? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. ఎలా వెతకాలి కదా? 3 సులువైన ప్రాసెస్లో, పద్ధతుల్లో మనం అందరం నేర్చుకుందాము. ఆయన రాజ్యాన్ని ఎటు రీతిగా వెతకాలో, దాని తర్వాత తన నీతిని ఎటు రీతిగా వెతకాలో మనం 3 సులువైన పద్ధతుల్లో మనం తెలుసుకునే వారంగా ఉందాము. మీరు సిద్ధంగా ఉన్నారా? విన్నవారు జాగ్రత్తగా మీ బైబిల్ గ్రంథాన్ని, ఒక పుస్తకాన్ని రెడీ చేసుకోండి. దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతుండగా జాగ్రత్తగా ఆలకించగలుగుదాం. ఫస్ట్ విషయం అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటిదంటే ప్రార్థన. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసే విషయంలో మనం బలపడే వారంగా ఉండాలి. అదేంటండి అయ్యగారు, మేము ప్రార్థన చేసుకోమని మీరు సెలవిస్తున్నారా అంటే నేను అదే అనట్లేదు. మీరు నిరంతరం ప్రార్థన చేస్తున్నారు, దేవునికి స్తోత్రము. కానీ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటితో తెలుసా? మీరు చేసే ప్రార్థన దేవునితో సహవాసంగా ఉండాలి. మీరు చేసే ప్రార్థన దేవునితో కమ్యూనికేట్ చేసేదిగా ఉండాలి. 1 వే కమ్యూనికేషన్ కాదు, 2 వే కమ్యూనికేషన్ దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఉదాహరణకి నేను మీకు ఫోన్ చేసినప్పుడు మీరు ఆన్సర్ ఇస్తే అది 2 వే కమ్యూనికేషన్ అవుతుంది. ఉదాహరణకి నేను మాత్రమే మాట్లాడుతున్నట్లయితే అది 1 వే కమ్యూనికేషన్ అవుతుంది. అంటే ఒకవైపు నుంచే మాట్లాడడం జరుగుతుంది. దేవుడు ఆన్సర్ చేసేది మరి ఖచ్చితంగా ఆయన ఆన్సర్ చేసేవాడుగా ఉంటున్నాడు. దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటిదంట? మీరు నేను అంటే దేవునితో సంభాషిస్తున్న సమయంలో ఆయనతో సంభాషణ చేసేవారంగా ఉండాలి. ఎలా చేయాలండి? మేము తినేటప్పుడు ప్రార్థన చేస్తున్నాము, వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తున్నాము, మరి ప్రయాణాల్లో ప్రార్థన చేస్తున్నాము, ప్రతి చోట ప్రార్థన చేస్తున్నాము. దేవునికి స్తోత్రము, మీరు అన్ని చేస్తున్నారు మంచిదే, కానీ మీకు ఏకాంత ప్రార్థన ఉందా అని దేవుడు సెలవిస్తున్నాడు. ఒక మాట మనం చదువుకుందామా? మరి ఏం రాస్తున్నాడో, ఎట్లాంటి ప్రార్థన దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఒకసారి చూడగలుగుదాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం తీద్దాము. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూడగలిగినట్లయితే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడిన వలనని సమాజ మందిరంలోనూ వీధుల్లోనూ మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు.
జాగ్రత్తగా వినండి వీక్షకులారా, విశ్వాసులారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ ప్రార్థన ఎట్లుండాలంట? వేషధారులతో కూడిన ప్రార్థన కాదు. వేషధారులు ఎట్లాంటి ప్రార్థన చేస్తారంట? మనుషులకు కనపడే ప్రార్థన. మీ ప్రార్థన ఎవరికి కనపడాలి? దేవునికి మాత్రమే కనపడాలి. ఇట్ హ్యాస్ టు బి ఎ సీక్రెట్ ప్రేయర్. ఎట్లాంటి ప్రార్థన అంట? రహస్యమందు మీ తండ్రితో నువ్వు సంభాషించాలి. రహస్యమందున్న మీ తండ్రి నీ ప్రార్థన ఆలకించే వారంగా ఉండాలి. ఆయన ఆలకించి మన జీవితంలో నెరవేర్చేవాడుగా ఉంటాడు. అట్లాంటి ప్రార్థన దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నువ్వు రాజ్యమును వెతకాలి. ఆయన రాజ్యాన్ని వెతకాలంటే ఏం చేయాలంట? దేవుని యందు సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థన చేయాలి కదా. చాలా మంది చింతల్లో బాధల్లో ఉంటారు. దేని గురించి ప్రార్థన చేస్తారంటే తిండి కొరకు, లేదా అంటే వస్త్రధారణ కొరకు, ఉద్యోగాల కొరకు, సౌందర్యం కొరకు, వారి జీవితాల భవిష్యత్తు కొరకు చాలా ప్రార్థన చేస్తుంటారు. మరి ఆ కాలంలో కూడా కొంతమంది అట్లాంటి మనవులు తీసుకొని వచ్చేవారంట. దేనికోసమంట? ఏది తిందుమా, ఏది తాగుదామా, ఏది ధరించుకుందామా అనే ఆలోచనతో చాలామంది ప్రార్థన చేసేవారంట. చాలామంది ఆయన సన్నిధానానికి వచ్చేవారంట. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఇవన్నీ ఎవరు కోరుకుంటారంటే ఒక మాట చదువుకుందాం చూడండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలోనే చూస్తాము. 32వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ కావాలని ఎవరికి తెలుసంట? పరలోకపు తండ్రి. 31లో చూసినట్లయితే, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు, అండర్లైన్ చేసుకోండి, ఏంటిదంట? అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు అని రాయబడి ఉంది. ఎవరు విచారిస్తున్నారు? అన్యజనులు విచారిస్తున్నారు. దేని కొరకు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ఎవరు విచారిస్తారంట? విశ్వాసులు కాదండి. నీవు నేను విచారించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీకు అవసరమని ఎవరికి తెలుసంట? మన పరలోకపు తండ్రి అయిన దేవునికి ఖచ్చితంగా తెలుసు. మనం ఆయన రాజ్యాన్ని వెతికేటప్పుడు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటిదో తెలుసా? ప్రార్థించుట. దేవుని సన్నిధానంలో ఎంత బలంగా నువ్వు ప్రార్థిస్తావో, ఎంత బలంగా నువ్వు కాన్వర్జేషన్ చేస్తావో, సంభాషిస్తావో, దేవుడు నీతో మాట్లాడేవాడుగా ఉంటాడు, నాతో మాట్లాడేవాడుగా ఉంటాడు. ఆయన చిత్తమును మనము గ్రహించే వారంగా ఉండగలుగుతాం. రెండవ మాట మనం చూసుకున్నట్లయితే ఆయన వాక్యాన్ని ధ్యానించుట కదా. మనం వాక్యం వింటున్నాము, వినడం కూడా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నట్టే కదా. దేవుని వాక్యము మనము ధ్యానించే వారంగా ఉండాలి. ఒక మాట మనం చదువుకుందాం చూడండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము మీకు చదివి వినిపిస్తాను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటినీ ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిలింప చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు అని రాయబడింది. దిస్ బుక్ ఆఫ్ ద లా షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్, బట్ యూ షల్ మెడిటేట్ ఆన్ ఏ డే అండ్ నైట్, సో దాట్ యు మే బీ కేర్ఫుల్ టు డూ according to all that is written in it, for then you will make your way prosperous and then you will have good success అని దేవుడు సెలవిస్తున్నాడు. యెహోషువ భక్తుడితో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటిదంట? యెహోషువ భక్తుడితో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటిదంటే, ఆయన ధర్మశాస్త్రాన్ని దేవుడు రాయించిన ధర్మశాస్త్రాన్ని మీరు చదవాలి, ధ్యానించాలి, దివారాత్రాలు ధ్యానించాలి. ఎందుకో ధ్యానించాలో తెలుసా? ఆయన మార్గమును సరళం చేస్తా అంటున్నాడు. మీరు వెళ్ళు మార్గాన్ని సక్సెస్ఫుల్గా అంటే సఫలీకృతం చేయడానికి ఆయన సంసిద్ధుడుగా ఉంటున్నాడు. మనం చేయాల్సింది ఒకటే ఒక పని, ఏంటిదంట? తన వాక్యాన్ని ధ్యానించాలి, తన రాజ్యము వెతకాలి. ఆయన రాజ్యంలో నీవు నేను ఉండాలి అంటే తన మాటలను మనం జాగ్రత్తగా ధ్యానించే వారంగా ఉండాలి. విని విడిచిపెట్టే వారంగా కాకుండా ఆయన మాట యందు నిలబడే వారంగా ఉండాలి. దేవుడు నీతో నాతో ఒక మాట సెలవిస్తున్నప్పుడు నువ్వు తూచా తప్పకుండా పాటించినట్లయితే నీ మార్గము దేవుడు ఏం చేస్తున్నాడు? సరళం చేసేవాడుగా ఉంటున్నాడు. మరి మొన్నటి దిన క్రిస్మస్ పండుగ సందర్భంగా అనేక యవన బిడ్డల మధ్యలో మేము సువార్త ప్రకటిస్తున్న సమయంలో, అన్యుల మధ్యలో సువార్త ప్రకటిస్తున్న సమయంలో వారికి ఒక ప్రశ్న వేసినాము. భారతదేశానికి ఒక స్వాతంత్రానికి ఒక చక్కని డైలాగ్ మేము చెప్పాము. ఆ డైలాగ్ మేము చెప్పినప్పుడు మీరు కూడా చెప్పగలుగుతారేమో. మిమ్మల్ని ఒక కుడివైపు ఒక చెంపదెబ్బ కొడితే ఏం చేస్తారు? ఎడమ వైపున చెంపదెబ్బ చూపిమని ఎవరు చెప్పినారండి?
మరి మన నోట్ల మీద కనిపించే వ్యక్తి, ఆయన పేరేంటిది? మహాత్మా గాంధీ కదా. మహాత్మా గాంధీ గారు ఆయన ఏం చేసినారంట, యేసుక్రీస్తు పలికిన ఒక్క మాటను ఆచరించినారు. ఒకే ఒక మాట. ఏ మాట అంట? అహింస అనే మాట. అహింస అనే మాట. ఒక్క మాటతో ఏం చేసినాడు? దేశానికి అనేక సంవత్సరాలు, 200 పైగా సంవత్సరాలతో బానిసత్వంలో ఉన్న భారతదేశానికి ఒక్క మాట చేత, అహింస చేత ఆయన ఏం సాధించగలిగినాడంట? గొప్ప ఉజ్జీవము తీసుకొని వచ్చినాడు. గొప్ప ఉజ్జీవముతో ఆయన ఏం సాధించినాడంటే స్వాతంత్రము సాధించినట్టు మనం చూస్తున్నాము. దేవుని మాట అతి బలమైనది. నీవు నేను ఆచరించినట్లయితే, నీవు నేను అనుసరించినట్లయితే ప్రపంచాన్ని మార్చేవారంగా ఉంటాము. ఆయన రాజ్యంలో అనేకులను చేర్చేవారంగా ఉంటాము. ఆయన రాజ్యంలో మొట్టమొదటిగా నీవు నేను ఉండాలి. అందుకే అంటున్నాడు కదా, మొట్టమొదటిగా తన రాజ్యాన్ని వెతకాలి. ఎలా వెతకాలి? ప్రార్థనతో వెతకాలి. రెండవదిగా మనం చూస్తున్నాము, తన వాక్యము ధ్యానించే విషయంలో వెనకబడకుండా దివారాత్రములు ధ్యానించే వారంగా ఉండాలి. అవునా? మరి ఒక మాట మనకి రాయబడి ఉంటుంది కదా, కీర్తనలు 1:1 ఏమని రాయబడి ఉందండి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం యందు ఆనందించుచు దాని దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడి ఉంది. మరి ఏం చేయాలంట? దుష్టుల మార్గంలో నిల్చోవద్దు, పాపుల మార్గమున దుష్టుల మార్గమందు మనం ఉండకుండా, పాపుల మార్గమున నిల్చోకుండా, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకుండా ఏం చేయాలి? దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దాని దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడని దేవుడు సెలవిస్తున్నాడు. వెన్ యు మెడిటేట్ హిస్ వర్డ్, దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు ఆయనను నీతో మాట్లాడేవాడుగా ఉంటాడు. ఆయన నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు. నీవు చేసే ప్రతి క్రియ, ప్రతి పని ఆయన సఫలీకృతం చేసేవాడుగా ఉంటాడని దేవుడు సెలవిస్తున్నాడు. మూడో అతి ప్రాముఖ్యమైన మాటలో మనము ముందు కొనసాగబడదాం. మూడో మాట మనం ధ్యానించుకోగలుగుదాం. ఆయనను ఆరాధించుట, హృదయపూర్వకంగా ఆరాధించుట. ఎలా ఆరాధించాలంట? హృదయపూర్వకంగా ఆరాధించాలని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగు రాయబడింది, ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు, కానీ తమ హృదయమునకు నాకు దూరము చేసుకొని ఉన్నారు. ఎలా గనపరుస్తున్నారంట? పెదవులతో గనపరుస్తున్నారు. వారి హృదయాలు ఎట్లుంటున్నాయి? దూరంగా ఉంటున్నాయి. నీ నోటి మాట ఒక రకంగా ఉంటుంది, నీ హృదయంలో నుంచి వచ్చే ఆలోచన వేరే రకంగా ఉంటుంది. అయితే దేవుడు సెలవిస్తున్న మాట ఏంటిది అంటే, ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించి వారు ఎట్లా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇక్కడ రాయబడుతున్న మాట, నీ హృదయముతో ఆరాధించాలి, హృదయపూర్వకంగా ఆరాధించాలి. నీ పెదవులతో నువ్వు ఎంత ఆరాధించినా అది వ్యర్థంగా మనకి కనిపిస్తుంది. నువ్వు దేవుని రాజ్యాన్ని వెతకాలని ఇష్టపడుతున్నావా? దేవుడు నీతో నాతో సెలవిస్తున్న మాట, నీ హృదయపూర్వకంగా దేవుని రాజ్యాన్ని మనం వెతికే వారంగా ఉండాలి. ఆయనను ఘనపరిచే వారంగా ఉండాలి. ఎలా ఘనపరుస్తారండి? ఫస్ట్ మనం ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆయనతో ఆయనతో ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నావు. రెండవదిగా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు తన చిత్తము ఏంటిదో నీకు గ్రహింపు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మూడవదిగా మనం చూస్తున్నప్పుడు ఆయనను హృదయపూర్వకంగా ఘనపరచాలి, హృదయపూర్వకంగా ఆరాధించాలి. దేని విషయంలో ఆరాధించాలని మీరు నన్ను ప్రశ్న వేయొచ్చు. ఫస్ట్ విషయం ఏంటిదో తెలుసా? నీవు నేను చేసిన అతిక్రమానికి ప్రతీకగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ కలువరిగిరిలో విలువైన రక్తము కార్చి మరణించి ఉన్నాడు. అయితే ఆయన చేసిన యాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలుగుదామా? ఆయన నీ నిమిత్తము నా నిమిత్తము ఆ కలువరిగిరిలో మరణించి ఉన్నారు. నీ చేతులతో, కాళ్ళతో, తలంపులతో, మరి నడకతో, పడకతో చేసిన ప్రతి విధమైన పాపానికి ప్రతీకగా ఆ కలువరిగిరిలో విలువైన రక్తం కార్చిన దేవుడు రక్తము కార్చడం మాత్రమే కాదు, ఆయన మరణించినాడు, పాతిపెట్టబడ్డాడు, మూడవ దినమున తిరిగి లేచి ఉన్నాడు. మూడవ దినమున తిరిగి లేచి నీకు నాకు మోక్షము ప్రసాదించిన దేవుడు, విముక్తి ప్రసాదించిన దేవుడు, పాపపు బంధకాల నుంచి విముక్తి ప్రసాదించిన దేవునికి, రక్షణ అనుగ్రహించిన దేవునికి నీవు నేను ఏం చెల్లించే వరంగా ఉండాలి? స్తుతులు అర్పించే వరంగా ఉండాలి. ఆయన సన్నిధానంలో అతి గొప్ప కార్యము చేసిన దేవునికి స్తుతులు అర్పించే వరంగా ఉండాలి. ఆయన రాజ్యాన్ని వెతకాలంటే హృదయపూర్వకంగా, దేవా నాకు అనుగ్రహించిన రక్షణను బట్టి నీకెంతో వందనాలు
వందనాలయ్యా అని మనము స్తుతులు అర్పించే వారంగా ఉండాలి. చాలామంది వస్తువులను బట్టి దేవునికి స్తుతులు అర్పిస్తారు. మంచిదే, తప్పు కాదు. కానీ నువ్వు వస్తువులకు ఇస్తున్న ప్రాధాన్యత నీ ఆత్మకు నువ్వు ఇవ్వట్లేదు. నీ ఆత్మ అన్నిటికంటే విలువైనది, నీ హృదయం అన్నిటికంటే విలువైనది. దేవుడు అదే అంటున్నాడు కదా, మొట్టమొదటిగా వస్తువులు కాదండి, మొట్టమొదటిగా ఈ లోక ఆశలు కాదండి, ఆయన రాజ్యాన్ని మనము వెతికే వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన రాజ్యం వెతుకుతావో ఆయన సెలవిస్తున్నాడు కదా, ఆయన రాజ్యముతో పాటు ఏం వెతకాలి? తన నీతిని వెతకాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. నీతిని వెతికే విషయం కూడా మనము ధ్యానించుకుందాము. ఆయన రాజ్యము వెతకాలంటే సులువైన 3 పద్ధతులు. ఏంటిదంట? బలమైన ప్రార్థన, ఏకాంత ప్రార్థన, రెండవదిగా వాక్యము ధ్యానించుట, దేవుని మాటలు అర్థం చేసుకునుట, మూడవదిగా మన హృదయముతో దేవుని ఆరాధించుట. ఎప్పుడైతే చేస్తామో దేవుని వెతికే ప్రాసెస్లో మనము ముందు కొనసాగబడదాం. రెండవ మాట మనం ధ్యానించే అవకాశం దేవుడు మనకు దయచేయలాగున మరి దేవుని చిత్తం ఉంటే వచ్చే వారము ఆ రెండవ మాట మనం ధ్యానించుకుందాము. ఆయన నీతిని ఎట్టి రీతిగా వెతకాలో మనం నేర్చుకోగలుగుదాం. ఈ సమయంలో వాక్యం విన్న నీవు నేను ఎట్టి రీతిగా ఉన్నామో ఒకసారి పరీక్షించుకుందామా? ఒకవేళ నీవు సరైన మార్గంలో నడవలేక వెనకబడుతున్నావేమో, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, ఆయన మాట విని ఉన్నావు. మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని వెతికే వరంగా ఉండాలి. కనుక ఈ సమయంలో మనం అందరం మోకరిల్లుదాం, దేవుని తట్టు తిరగగలుగుదాం. దేవుడు నీతో నాతో మాట్లాడి ఉంటుండగా ఆయన రాజ్యాన్ని వెతికే వరంగా ఉండగలుగుదాం. ఈ లోక ఆశల వైపు నీ దృష్టి పెడుతున్నావేమో, లోకమే శాశ్వతం అనుకొని జీవిస్తున్నావేమో, ఆరోగ్యం కొరకు ఆశపడుతున్నావేమో, అంతస్తుల కొరకు ఆశపడుతున్నావేమో, ఇవన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని గొప్ప కృప. దేవుడు అట్టి గొప్ప కృపనికి అలా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందామండి. మా ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, మీకే ఎంతో వందనాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు, ఆలోచనకర్తవు, సమాధానకర్తకు అధిపతివి, నిత్యుడగు దేవుడవయ్యా. నాయనా, అట్టి గొప్ప దేవునికి ఈ సమయంన మేము ఆరాధించుటకు, ప్రార్థన చేసుకునే అవకాశం మీరు మాకు అనుగ్రహించినారు. దాన్ని బట్టి మీకెంతో వందనాలు. ఈ సమయమందునైనా మీ వాక్యము మేము విని ఉన్నామయ్యా. మీ వాక్యము ధ్యానించే అవకాశం మీరు మాకు అనుగ్రహించినారు. దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మొట్టమొదటిగా నా రాజ్యాన్ని, నీతిని వెతుకుడి అంటున్నావయ్యా. మీ రాజ్యాన్ని ఎటు రీతిగా వెతకాలో మేము విని ఉన్నామయ్యా. విన్న వాక్యము అపవాది దొంగలించకుండా మా హృదయాల్లో మేము బదిలపరుచుకునే అవకాశం మీరు మాకు అనుగ్రహించండి. మీ వాక్యానుకూలమైన జీవితంలో ఉండుటకు మీ సహాయం దయచేయండి. ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ముందడుగు వేసే అవకాశం మీరు దయచేయండి. వాక్యము విషయంలో నిర్లక్ష్యం చేయకుండా దినదినము ధ్యానిస్తూ వాక్యంలో ఎదిగే అవకాశం మీరు మాకు దయచేయండి. ప్రాముఖ్యంగా నైనా తండ్రి ప్రభా, మిమ్మల్ని ఘనపరిచే విషయంలో, ఆరాధించే విషయంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండానైనా ప్రతి అంశంలో ముందుండే అవకాశం మీరు మాకు దయచేయండి. ఆత్మతో సత్యంతో ఆరాధించే అవకాశం మీరు దయచేయండి. హృదయపూర్వక అర్పణలు మీకు అర్పించి మా హృదయాన్ని మీకు అర్పించే అవకాశం మీరు దయచేయండి. అటు ఆరాధన, అటు స్తుతి అర్పణ మేము చేయుటకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. ఈ వారం మొదలుకొని ముందున్న సమయం అంతట్లో కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ కృపాక్షేమం మా పనులలో మీరు దయచేయండి అయ్యా. ఎవరైతేనైనా ఈ సమయమందు కృంగిపోయి ఉన్నారో వారికి నెమ్మది దయచేయండి అయ్యా. ఓదార్పు కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, వారికి నెమ్మది దయచేయండి అయ్యా. సమాధానం లేక వెనకబడుతున్నారు, నెమ్మది దయచేయండి. శాంతి సమాధానాలతో వారు జీవించే అవకాశం మీరు దయచేయండి. అనేకులు అనారోగ్య స్థితుల్లో ఉంటున్నారు, వారికి సంపూర్ణమైన స్వస్థత కార్యం వారి జీవితంలో జరుగులాగున ప్రార్థన చేస్తున్నామయ్యా. మీ కార్యం వారి జీవితంలో జరిగింపచేయండి. అనేకులు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారయ్యా. ఫైనాన్సెస్ని మేనేజ్ చేసుకోలేక ఎంతో సతమతమవుతున్నారయ్యా. వారికి మీ జ్ఞానము దయచేయండి, మీ ఆత్మ నడిపింపు దయచేయండి, మీ సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం. అనేకులునైనా మరి చదువుకుంటున్నారయ్యా, జ్ఞానం కోసం ఎదురు చూస్తున్నారు. మీ బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయండి నాయన. ఉద్యోగాల కోసం అనేక బిడ్డలు ఎదురు చూస్తున్నారు. చక్కని ఆపర్చునిటీస్లో బిడ్డలు ముందడుగు వేసే అవకాశం మీరు దయచేయండి. అవునైనా అధికారులను, నాయకులను నియమించేది మీరే. మీ కార్యము బిడ్డల జీవితంలో జరిగింపచేయండి. దేశ ప్రధానులను నాయన తండ్రి ప్రభా, రాష్ట్ర మంత్రులను, నాయకులను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి మంచి హృదయాన్ని దయచేయండి అయ్యా. పేదలను, ప్రజలను కనికరించే హృదయాన్ని దయచేయండి. మీకు లోబడే స్వభావం వారికి దయచేస్తారని నమ్ముచున్నాం. కృప చూపించండి అయ్యా. అవునైనా మా దేశము సుభిక్షంగా ఉండాలి, మా ప్రాంతము సుభిక్షంగా ఉండాలి, కరువు కాటకాలు లేకుండా మీ సహాయము దయచేస్తారని నమ్ముచున్నాం. పహారా కాస్తున్న సైనికులు, వారి కుటుంబాలకు నెమ్మది సమాధానము దయచేయండి. ఆయా దేశాల మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయ్యా నాయనా, ఇవన్నీ మీ రాకడకు సూచనగా ఉంటుండగా సమాధానపరచండి అయ్యా. మా బిడ్డలు ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో
క్షేమకరంగా వారు చేరుటకు గమ్యస్థానాలు చేరుటకు మీ సహాయం దయచేయండి. బర్త్డేస్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలతో నాయన నూతన సంవత్సరపు దయా కిరీటాలు బిడ్డలకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ, ప్రభువా మీరు మాతో మాట్లాడిన విధానానికై ఎంతో వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ కేవలం మీ నామే బాగా హెచ్చిస్తూ తిరిగి రానే ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తు అనే శ్రేష్టమైన దివ్యమైన నామంలో అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరందరికీ వీక్షిస్తున్న వారందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మా పరిచర్య గురించి తెలుసుకోవాలని ఇష్టపడుతున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు తప్పకుండా మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. అనేక ప్రాంతాలలో మేము సువార్త విత్తాలని ఇష్టపడుతున్నాం. గ్రామాల పరిచర్యల కొరకు కూడా మేము ఎంతో సిద్ధపడుతున్నాం. ఆయా గ్రామాలలో ఓపెన్ ఎయిర్ మినిస్ట్రీస్ కొరకు మీరు ప్రార్థన చేయండి. చిన్న చిన్న గ్రామాల్లో పేద పాస్టర్స్ మధ్యలో వారిని సపోర్ట్ చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. దాని గురించి కూడా మీరు వ్యక్తిగత ప్రార్థనలో మీ సంఘ విజ్ఞాపనలో మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మరి ఈ టీవీ పరిచర్య ద్వారా అనేకులకు మేము చేరువలాగున తన వాక్యము, తన సత్యమైన వాక్యము అనేకులకు తెలియచేయడానికి మేమెంతో సిద్ధపడుతున్నాం. యవన బిడ్డలుగా మేమందరం సిద్ధపడుతున్నాము. మా గురించి మీరు ప్రార్థన చేయండి. ఎలీషా రెండంతల ఆత్మతో ఎటు రీతిగా ఆయన పరిచర్య చేస్తున్నాడో అట్టి పరిచర్య మేమందరము చేయుటకు, అనేకులను ఆయన రాజ్యంలో చేర్చే అవకాశం దేవుడు మాకు అనుగ్రహించేలాగున మీరు మా గురించి ప్రార్థన చేయండి. మరి పోచారం ప్రాంతంలో మీరు ఎక్కడ వెళ్ళనట్లయితే, ఏ సంఘానికి వెళ్ళనట్లయితే ఖచ్చితంగా మా సంఘానికి రండి. మీరు మాత్రమే రావడం మాత్రమే కాదు, మరి మీ స్నేహితులను కానీ మీ బంధుమిత్రులను కానీ ఎవరైతే రక్షణ అనుభవం ఎవరికైతే లేదో దేవుడటి బాధ్యత విశ్వాసులందరికీ ఇస్తున్నారు. నడిపించే బాధ్యత మీది. దేవుని సంధానంలో చేర్చినప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యము వారి జీవితంలో జరుగుతుంది. ఇంకా మరి మీరు ఈ ప్రోగ్రామ్ని మీరు స్పాన్సర్ చేయాలని ఇష్టపడుతున్నట్లయితే ఖచ్చితంగా మా నంబర్కి కాల్ చేయండి. మీకు ఖచ్చితమైన గైడెన్స్ మేము ఇస్తాము. దేవుడు ఇటు అవకాశం మాకు దయచేసి ఇటు అవకాశం మీకు అనుగ్రహించిన విధానానికి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ, దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించేలాగున ముందు కొనసాగబడుతూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. This is the hill of blessings. The living God speaks through this place. This is the right time to come to Him, to witness His wonderful grace.